దోస తినాలి అని ఉంటుంది. దోస ఇష్టము ఉంటుంది. షుగర్ పేషెంట్స్ చాలామంది దోస తినడానికి భయపడుతూ ఉంటారు. ఎందుకంటే బియ్యం వేసి చేస్తాం కాబట్టి ఆల్మోస్ట్ తినకోకుండా అవాయిడ్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్. ఇంకా షుగర్ పేషెంట్స్ ఉన్న వాళ్ళు కొర్రలు, రాగులు ఇలాంటివి తింటే చాలా కంట్రోల్లో ఉంటుంది. అట్ ఏ టైం తగ్గుతుందని చెప్తూ ఉంటారు కదా. ఇంకా నేనైతే కనుక కొర్రలతో దోశ అయితే ప్రిపేర్ చేశాను. ఓవర్ నైట్ కొర్రలు నానబెట్టి యాజ్ ఇస్ దోశకి ఎలా చేస్తామో సేమ్ అదే ప్రాసెస్లోనే కొర్రలు, మినపప్పు నానబెట్టేసి మిక్సీ పట్టేసి పులియబెట్టేస్తే నెక్స్ట్ డేకి దోశ అయితే బ్యాటర్ అయితే రెడీ అయిపోతుంది. ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా కొంచెం సాల్ట్ అండ్ సోడా వేసేసి కలిపేసి సేమ్ మన యాజ్ ఇట్ ఈజ్ దోశ లాగానే, కాకపోతే కొర్రలు యాడ్ చేశాను అంతే. ఇంక ఇలా కొర్రలు అనేవి కొంచెం చప్పగా ఉంటాయి కాబట్టి ఇందులో కోసం కొంచెం ఇది పప్పుల పొడి, క్యారెట్, కొత్తిమీర, ఆనియన్స్ ఉంటే ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని, నేను పిల్లలు ఆనియన్ పెద్దగా మార్నింగ్ తిననేసి నేనైతే కనుక మా పాప బ్రేక్ఫాస్ట్ టైంలో ఈ దోశ అయితే వేసాను. బాగా నెయ్యి వేసేసి ఈ విధంగా కాల్చుకున్నామంటే మన దోశ కంటే ఈ దోశ చాలా టేస్టీగా ఉంటుంది. అట్ ఏ టైం క్రిస్పీగా ఉండిందండి, చాలా క్రిస్పీగా వచ్చింది. సో చాలా బాగా వచ్చాయన్నమాట, ఈజీగా అయిపోయింది. ఇంకా హెల్త్ పరంగా వచ్చేది కనుక షుగర్ పేషెంట్స్ ఖచ్చితంగా ఈ దోశ అయితే తినచ్చు. ఇంకా నార్మల్ దోశ కంటే ఈ దోశ టేస్ట్గా ఉంటుంది, కాకపోతే కొంచెం చప్పగా ఉంటుంది కాబట్టి ఇవన్నీ యాడ్ చేశాను. లేదు మేము అలాగే తింటామంటే అలాగైనా ప్రిపేర్ చేయొచ్చు. ఒక 1 వీక్ తినాలంటే ఆటోమేటిక్గా షుగర్ అనేది కంట్రోల్లో వస్తుంది ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.